స్నేహితులందరికీ నమస్కారం. కేపీ సాహిత్య సౌజన్యం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం మొబైల్ ఫోన్లోనే డిఎస్సి ప్రాథమికకి అభ్యంతరాలు వ్యక్తపరచడం ఎలాగో తెలుసుకోబోతున్నాం. చాలామంది మిత్రులు మొబైల్లో కావడం లేదు అంటున్నారు, కానీ మొబైల్లో అవుతుంది. మనం నెట్ సెంటర్కి వెళ్ళి మన సమయాన్ని మన ద్రవ్యాన్ని వెచ్చించడం కంటే మన ఇంట్లోనే కూర్చుండి మొబైల్లో పని చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మిత్రులారా, మనం గూగుల్లో టీజీ డిఎస్సి అని టైప్ చేసిన తర్వాత మనకి ఇలాగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే మన మొబైల్ యొక్క పై భాగాన ఆ రైట్ సైడ్లో 3 చుక్కలు కనిపిస్తున్నాయి కదా, ఆ 3 చుక్కల మీద మనం క్లిక్ చేసినట్లయితే డెస్క్టాప్ సైట్ అనేటువంటిది ఆప్షన్ కనిపిస్తుంది. ఆ యొక్క బాక్స్లో మనం క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు డెస్క్టాప్ టైప్లో మనకు వస్తుంది. ఇందులో మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఆబ్జెక్షన్స్, ఈ ఆబ్జెక్షన్ పైన మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ యొక్క బాక్స్లో మనం క్లిక్ చేసి కంటిన్యూ బటన్ను మనం ప్రెస్ చేస్తాం. అప్పుడు మనకు ఆల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది కదా. అయితే ఇక్కడ టైప్ చేస్తే మీకు జంప్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే వేరొక చోట ఒక వాట్సాప్లో కానీ ఎక్కడన్నా దాన్ని ముందుగా మనం టైప్ చేసి సిద్ధపరచుకోవాలి. దాన్ని మనం ఇప్పుడు ఆల్ టికెట్ నెంబర్ను ఆల్ టికెట్ నెంబర్ను మనం ఇప్పుడు కాపీ పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసేసినాం. తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది కదా, దాన్ని కూడా ఒక చోట మనం ముందే సిద్ధం చేసుకొని దాన్ని కూడా కాపీ చేసుకొని మరి దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. చేసిన తర్వాత మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ను ఇక్కడ మెన్షన్ చేయాలి. నేను ప్రస్తుతానికి ఇక్కడ ఒక డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేస్తున్నాను, చూడండి. 1993 మే 5 అనేటువంటి డేట్ ఆఫ్ బర్త్ నేను మెన్షన్ చేసి ప్రొసీడ్ బటన్ పైన క్లిక్ చేయగానే మనకు మళ్ళీ క్వశ్చన్ ఐడి మనకు కనిపిస్తూ ఉంటుంది. క్వశ్చన్ ఐడి కూడా మళ్ళీ ఇక్కడ మీరు టైప్ చేయకండి, దాన్ని కూడా మరొక చోట మీరు ముందే టైప్ చేసి సిద్ధపరచుకున్న దాన్ని దాన్ని కూడా మళ్ళీ మీరు కాపీ పేస్ట్ చేసినట్లయితే ఇలాగ తీసుకొచ్చి క్వశ్చన్ ఐడిని కూడా మనం కాపీ పేస్ట్ చేస్తాం. తర్వాత ఇనీషియల్ కీ యొక్క మీకు ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాటిని టైప్ చేయాల్సిన పని లేదు, డిఫాల్ట్లో అదే వస్తుంది. చూద్దాం అది ఎలాగో. అబ్జెక్షన్ టైప్లోకి వెళ్దాం. అబ్జెక్షన్ టైప్ మనకి ఇక్కడ 4 రకాల అబ్జెక్షన్ టైప్ కనిపిస్తున్నాయి. అందులో ఏ రకమైన అబ్జెక్షన్ మనం పెడుతున్నామో దాన్ని క్లిక్ చేయాలి. గివ్ ఇన్ ఆన్సర్ ఈజ్ రాంగా, మల్టిపుల్ కరెక్ట్ ఆన్సరా అనేటువంటిది ఇంకో 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, అందులో ఇంకొక 3 ఉన్నాయి, 5 ఆప్షన్లు ఉన్నాయి మొత్తం. ఏమి ఉంటే అది మనం పెడతాం. గివ్ ఇన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అనేటువంటిది నేను పెడుతున్నాను. తర్వాత మళ్ళీ మనకి డిఫాల్ట్లో వచ్చింది చూడండి. ఏదైతే క్వశ్చన్ ఐడి మనం మెన్షన్ చేసినామో ఆ యొక్క ఆన్సర్ అనేటువంటిది 4వది ఎగ్జామినర్ ఇచ్చింది, డిఫాల్ట్లో వచ్చింది. అయితే ఇక్కడ మనం క్లైమింగ్ రీసోర్స్ మనం ఏ ఆప్షన్ క్లెయిమ్ చేస్తున్నాం అనేది చూస్తే ప్రస్తుతానికి నేను 1వ ఆప్షన్ని క్లెయిమ్ చేస్తున్నాను. దీనికి జస్టిఫికేషన్ అనేటువంటిది మనం రాయాల్సి ఉంటుంది. అంటే ఏ బుక్ నుంచి తీసుకున్నాం, దాని యొక్క పేజీ నెంబర్ ఏమి అనేవన్నీ రాయాలి. దాన్ని కూడా ముందే మనం ఒక చోట రాసి సిద్ధం చేసుకొని ఉండాలి. దాన్ని కూడా కాపీ పేస్ట్ చేస్తున్నాను. కాపీ పేస్ట్ ఇలాగా చేస్తే సరిపోతుంది. మీకు నచ్చింది రాయాలి. ఆ యొక్క బుక్ పేరు తెలుగు అకాడమిక్ గురుకుల మీన్స్ అని ఒక బుక్ పేరు రాసి ఆ యొక్క పేజీ నెంబర్ 458 అనేది నేను మెన్షన్ చేశాను. తర్వాత మీరు ఇంకా కూడా అబ్జెక్షన్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు యాడ్ బటన్ క్లిక్ చేయండి, ఇలాగ వస్తుంది. మళ్ళీ మీరు ఆ క్వశ్చన్ నెంబర్ టైప్ చేసి ఇందాక చెప్పినట్టుగా అన్నీ సిద్ధం చేసుకొని కాపీ పేస్ట్ చేసి సరిపోతుంది. లేదు ఇప్పటితో ఇంకా అయిపోయింది అనుకున్నప్పుడు మీరు సబ్మిషన్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ యువర్ అబ్జెక్షన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. దీంతో మీ యొక్క అబ్జెక్షన్ అనేటువంటిది అయిపోతూ ఉంటుంది. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మిత్రులందరికీ కూడా తెలియజేయండి. ఎందుకంటే చాలామంది మిత్రులు ఇట్లాంటి విషయాలు తెలియక అనవసరంగా మరి నెట్ సెంటర్లకు వెళ్ళి వాళ్ళ యొక్క ధనాన్ని, వాళ్ళ యొక్క ద్రవ్యాన్ని, సమయాన్ని వెచ్చించి టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి మీరందరూ కూడా దీన్ని మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో ఎక్కువగా మనం సాహిత్యానికి సంబంధించినటువంటి అంశాలను పెడతాం. అదేవిధంగా విద్యార్థులకు ఉపయోగపడేటువంటి విషయాలు కూడా ఏవైనా ఉంటే అవి కూడా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలు ఉండాలి నాకు, ఉంటేనే నేను ముందుకు వెళ్తాను. కాబట్టి దయచేసి లైక్ చేయండి,
షేర్ చేయండి, మిత్రులకు తెలియజేయండి. సమాప్తం.